హైదరాబాద్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 14 క్రికెట్ సెలక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జింకానా గ్రౌండ్లో సెలక్షన్కు హాజరైన పలువురు ప్లేయర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యువ క్రికెటర్లకు హెచ్సిఏ నిర్వాహకులు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లో హెచ్సిఏ అండర్ 14 క్రికెట్ సెలక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జింకానా గ్రౌండ్లో సెలక్షన్కు హాజరైన పలువురు ప్లేయర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యువ క్రికెటర్లకు హెచ్సిఏ నిర్వాహకులు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, హెచ్సిఏ మీద గతంలో కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ ఎవరైతే ఐపీఎల్ టీం ఉన్నారో అప్పట్లో టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు తాజాగా విద్యార్థుల సెలక్షన్ కమిటీలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి తీరు మారలేదనుకోవచ్చా హెచ్సిఏ తీరు? ఎస్ మనోజ్, అయితే హెచ్సిఏ చూసుకుంటే అయితే వాళ్ళ తీరు మారడం లేదని చెప్పాలి. అయితే గతంలో ఏదైతే ఆరోపణలు వినిపించో అది వాస్తవమైనప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు కూడా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. అయితే హెచ్సిఏ నిర్వాహకుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హెచ్సిఏ అండర్ 14 క్రికెట్ సెలక్షన్స్ లో ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. అయితే సెలక్షన్స్ లో గందరగోళం నెలకొంది. భారీగా ప్లేయర్స్ అయితే భారీ తీశారని చెప్పాలి. అయితే ఉదయం నుంచి కూడా చూస్తున్నప్పటికీ కూడా కనీసం స్నాక్స్ లాంటి ఈవెన్ వాటర్ మంచినీరు కూడా అందించకపోవడంతో మాత్రం ఒకవైపు వెండతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పాలి. ఇటు సెలక్షన్స్ కి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన దిగినప్పటికీ కూడా కనీసం అధికారులు ఇప్పటివరకు అయితే దీన్ని పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఇంకా అదే కొనసాగుతుందని చెప్పాలి. జింకానా గ్రౌండ్స్ లో చూస్తే సెలక్షన్స్ కి 1000కి పైగా ప్లేయర్స్ అయితే హాజరైనట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళలో విద్యార్థుల పేరెంట్స్ చాలా మంది, కొంతమంది ఏజ్డ్ ఉన్న వాళ్ళ ఏజ్ పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈరోజు ఉండడంతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది జింకానా గ్రౌండ్స్ బయట రోడ్డు పైన కూడా బైఠాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనోజ్, అయినప్పటికీ కూడా ఈ హెచ్సిఏలో మాత్రం గతం నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హెచ్సిఏలో చూసుకుంటే అయితే కనీసం ఇలాంటివి చాలా వరకు జరిగినప్పటికీ కూడా దానిపైన ప్రాపర్ గా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకపోవడంతో అవ్వచ్చు, లేదంటే విద్యార్థులు దానిపైన చాలా ఇబ్బంది పడుతూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇంకా హెచ్సిఏలో మాత్రం ఇదే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.